వెల్కమ్ టు ఐసీ న్యూస్. నేను మీ మౌనిక. బ్లాక్ ఫంగస్ పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధిగా కేంద్రం గుర్తించాలని తెలిపింది. రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలో ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసులు భారత్లో ఉన్నట్టుగా కేంద్రం గుర్తించింది. ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన ఈ ఏడాదికి సంబంధించిన సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది 2,29,779 కోట్లతో అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. గతేడాది 2,24,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికంటే 4,990 కోట్లు అధిక కేటాయింపులు చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో తొలిసారిగా ఈ ఏడాది జెండర్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా మహిళలు, చిన్నారులు అభివృద్ధి కేటాయింపులు చేసింది. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు నేడు విద్యాశాఖ ప్రకటించింది. 10 ఫలితాలు రిలీజ్ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఓకే చెప్పడంతో రేపు విడుదల చేయనున్నారు. కాగా FA1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం 10th పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కుటుంబ సభ్యులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఎంపీ రఘురామకృష్ణంరాజును భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని కలిశారు. ఈ సందర్భంగా రఘురామ ఏపీ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అలాగే ఏపీ సిఐడి చర్యలను కోర్టు ధిక్కారాన్ని బిర్లాకు వివరించారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో 10 నెలల చిన్నారి కరోనాను జయించింది. వర్షకొండ గ్రామానికి చెందిన వేముల ఆనంద్, రాధికా దంపతులకు 10 నెలల కుమార్తె ఆరాధ్య ఉంది. గత నెల తల్లి రాధకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే చిన్నారి ఆరాధ్యకు కూడా కరోనా నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల సూచనలతో తల్లిదండ్రులు తీసుకున్న జాగ్రత్తలు, వైద్యాధికారుల కృషితో చిన్నారి కరోనాను జయించి క్షేమంగా ఇంటికి చేరుకుంది. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రధాని మోదీ వెల్లడించారు. కోవిడ్ కట్టడిపై క్షేత్రస్థాయిలో జిల్లాలో పనిచేస్తున్న అధికారులతో ప్రధాని మోదీ 2వ విడత గురువారం సమావేశం అయ్యారు. గతంతో పోల్చితే ఇన్ఫెక్షన్ కొంచెం మిగిలి ఉందని, ఇప్పుడు అదే మన ముందు ఉన్న సవాలు పూర్తిగా తొలగినట్టేనని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, అందరిపై మరింత బాధ్యత, సవాళ్లు పెరిగాయని మోదీ అన్నారు. ఈ సవాళ్ల మధ్య మనం కొత్త వ్యూహాలు, పరిష్కారాలతో ముందడుగు వేయాలని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరులో సోనూ సూద్ మిత్రుడు సమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలు దొరకకపోవడంతో వారి మృతికి కారణమని తెలిసింది. దీంతో సమీర్ ఖాన్ కోరిక మేరకు నెల్లూరులో 1.5 కోట్ల ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్ను నెలకొల్పాలని సోనూ సూద్ నిర్ణయించారు. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వరంగల్ MGM ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలిస్తారు. సీఎం వెంట మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారని తెలిసింది. అంతేకాకుండా కేసీఆర్ MGM సందర్శించి కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారితో నేరుగా మాట్లాడే అవకాశాలున్నట్లు తెలిసింది. అనంతరం కరోనా వైద్య సేవలపై ఆయన అధికారులతో సమీక్ష కూడా జరుపుతారని తెలిసింది. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఐసీ న్యూస్.